నేను లాస్ట్ టైం ఒక వీడియో మీకు చేశాను ఆల్రెడీ, అండ్ దాంట్లో ఏంటంటే ఫుల్ క్లారిటీ మీకు ఇవ్వలేకపోయాను. సో 2 months అవుతుంది మనం ఈ ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్వేర్ ధర్మవరంలో ఇన్స్టాలేషన్ చేసి. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ మనం రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి చేస్తాము, బట్ చూద్దాం ఒకసారి ఎలా ఉండి ఏంటి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందాము. వన్స్ మీకు ఎలా క్లీన్ చేయాలని చూపిస్తాను. మెయిన్లీ ఏంటంటే మీకు ఫిల్టర్స్ అనేది రెగ్యులర్గా 45 daysకి ఒకసారి చేయాలండి. స్పన్ ఫిల్టర్ అండ్ బ్యాక్ ఫిల్టర్ 1 month ఎదర్ 45 daysలో ఒకసారి మీరు స్పన్ చేంజ్ చేయాలి కంపల్సరీ. అది ఏంటి అని చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు స్పన్ ఫిల్టర్ అండి, ఇది బ్యాగ్ అండి. ఫస్ట్ వాటర్ ఇలా మీకు డైరెక్ట్ వాటర్ వచ్చేసి మన చాంబర్కి వస్తాయి. ఇందులో బ్యాగ్లో ఇసుక డస్ట్ పట్టేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో మీకు కండిషనర్ ఉంటుంది. ఇందులో వాటర్లో ఉండే కాల్షియం మెగ్నీషియం యొక్క కణాలు జస్ట్ డివైడ్ అవుతాయి. అలా డివైడ్ అయిన కణాలు మన సాఫ్ట్వేర్కి వెళ్తే దీంట్లో స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది. దీని లోపల మనం టైటానియం ఎలక్ట్రోడ్ ఇస్తున్నాము. ఏదైతే మన బోన్స్లో ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటారు కదా, టైటానియం అంటారు దాన్ని. సో ఈ టైటానియం ఎలక్ట్రోడ్ చాంబర్కి మధ్యలో ఎప్పుడైతే పవర్ సప్లై వెళ్తుందో దాంట్లో ఉండే కాల్షియం యొక్క కణాలు డెడ్ అయిపోతాయండి. అక్కడిదక్కడే డెడ్ అయిపోతాయి. మూవింగ్ అనేది ఉండదు అన్నట్టు. అలా ఉండడం వల్ల మనకి స్కేల్ అనేది జామ్ అవ్వదు అన్నట్టు, పట్టదు. స్కేల్ ఎక్కడ పైప్ లైన్లో జామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మీకు బాడీకి అవసరమైనంత కాల్షియం మెగ్నీషియం ఇందులో ఉంటుంది అన్నట్టు. మిగతా వేరే దానికి వెళ్తే ఏంటంటే ఆల్మోస్ట్ మినరల్స్ అన్ని జీరో అయిపోతాయి. కానీ ఇందులో ఏంటంటే మీ బాడీకి కావాల్సినంత ఉంటుంది. అండ్ మన కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇంట్లో నల్లలు, ట్యాప్స్, గీజర్లు వీటి పాడవకుండా డెడ్ చేసేస్తుంది దీంట్లో ఉండే కాల్షియం మెగ్నీషియం యొక్క కణాలు, వాటిని అయన్స్ అంటారు. సో ఇలా డెడ్ అయిన తర్వాత నెగిటివ్ అనేది చాంబర్లో పడుతుంది. మోస్ట్లీ ఎక్కడ డిపెండ్ ఆన్ ఏరియాని బట్టి అది పడుతుంది అన్నట్టు. ఒక్కొక్క ఏరియాలో ఎక్కువగా ఉంటుంది శుద్ధ, ఒక్కొక్క ఏరియాలో తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి స్కేల్ అనేది ఇక్కడ జామ్ అవుతుంది. మెయిన్లీ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉండే బ్యాక్టీరియా, వాటర్లో బ్యాక్టీరియా ఉంటుందండి కంపల్సరీ. అలాంటి బ్యాక్టీరియాని కూడా ఈ సాఫ్ట్వేర్ కిల్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఏంటి అంటే ఈ ఫిల్టర్ అండి, స్పన్ ఫిల్టర్. ఇది ఓవరాల్గా మీకు వాటర్ ఫ్రెష్ అవుతూ ట్యాంక్లోకి వెళ్తుంది. సో ఇది కొత్త స్పన్ అండి, మనం చేంజ్ చేద్దాం ఒకసారి. సో స్పన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అది ఓపెన్ చేసి కూడా చూద్దాం ఎలా ఉందో. ఈ స్పన్ దాన్ని రీప్లేస్ చేద్దాం ఇప్పుడు మనం. సో నేను అందరికీ ఇలాంటి ఒక స్పానర్ అనేది ఇస్తాను కంపల్సరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బ్యాక్ ఫిల్టర్ ఓపెన్ చేస్తాను. ఏమీ లేదు, మీరు స్ట్రేట్గా ఉంటుంది. లోపలికి చేసి మనకి లెఫ్ట్ ఒకసారి టైట్గా ఓపెన్ చేయాలి. కొంచెం టైట్గానే ఉంది, కాకపోతే 1 or 2 times ఇలా అంటే తర్వాత మీకు ఫ్రీ అయిపోతుంది. తర్వాత హ్యాండ్తో రిమూవ్ చేసుకోవచ్చు. ఎయిర్ బాగా జామ్ అయి ఉంది వాటర్లో. వన్స్ ఇలా అన్న తర్వాత కింద హ్యాండ్ పెట్టి రిమూవ్ చేయాలి. ఇది ఇలా రోల్ చేస్తూ ఉంటే మీకు ఓపెన్ అయిపోతుంది. జాగ్రత్తగా తీయాలి. కింద హ్యాండ్ పెట్టాలంటే, లేకపోతే పగిలిపోతుంది, చూసుకోవాలి అది. సో నెక్స్ట్ ఇది చూపిస్తానండి, స్పన్ ఎలా అయిందో చూద్దాం ఒకసారి. మరి ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా ఓవరాల్గా మీకు ఇక్కడ అయిపోతుంది. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, దీనిపైన మీకు వైట్ కనిపిస్తుంది చూడండి, ఇది సాల్ట్ అండి. సో మీకు ఆల్రెడీ స్కేల్ బ్రేక్ అయిన తర్వాత వీలైనంత వరకు ఇందులో పట్టిన తర్వాత కూడా మిగిలింది ఉంటే ఇలా ఈ లేయర్ లోపల వరకు వెళ్ళి చూడండి, ఇదంతా సాల్ట్ అండి. దీని లోపలికి వెళ్ళింది కాల్షియం మెగ్నీషియం పౌడర్. ఓకేనా, మీకు ఈ ఫంగస్ చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. సో దీని లోపల కూడా మీరు చూడొచ్చు ఒకసారి. వాటర్ ఎలా మారిందో చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. మెయిన్ది ఈ చాంబర్ ఓపెన్ చేసే ముందు కంపల్సరీ మీ ప్లగ్ అనేది తీసేయాలండి కంపల్సరీ. ఇది తీసిన తర్వాతే అది ఓపెన్ చేయాలి, అప్పటి వరకు ఓపెన్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 2 filters అనేది తీసాను, ఇవి కూడా క్లీన్ చేద్దాం. దాంతోపాటు ఈ చాంబర్ ఓపెన్ చేయడం ఎలా చూపిస్తాను చూడండి. పైన ఏదైతే దీని యొక్క ఎలక్ట్రోడ్కి పెట్టిన నట్ అవుతుందో మెల్లిగా రిమూవ్ చేయాలండి. దీనికి నట్ అనేది పైనుండి ఈ కటింగ్ పేరు పెట్టి మెల్లిగా తిప్పి తీయాలి. కింద నట్టు జరగొద్దండి, పైది మాత్రమే తీయాలి. కింది టైట్గా ఉండాలి, లేకపోతే వాటర్ లీకేజ్ అయిపోతుంది. ఇలా తీసిన తర్వాత జాగ్రత్త దీన్ని పక్కకు పెట్టేస్తున్నాం.
నెక్స్ట్ ఈ క్లాంప్ ఓపెన్ చేసేస్తే మీకు ఎలక్ట్రోడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇది టైటానియం ఎలక్ట్రోడ్ అండి, జాగ్రత్త అది సైడ్కి పెట్టేసేయాలి, డ్యామేజ్ అవ్వద్దు, ఇది చాలా కాస్ట్లీ. నెక్స్ట్ కింద క్లాంప్ కూడా సేమ్ అదే విధంగా రిమూవ్ చేయాలి. సో చూస్తున్నారు కదా సాల్ట్ ఎలా పట్టిందో, ఇందులో చాలా స్ట్రాంగ్ హార్డ్గా ఉంది ఈ సాల్ట్ అయితే. ఒకసారి ఏదో మీకు సాల్ట్ అనేది రిమూవ్ చేస్తాను, ఎలా ఉంటుందో చూడండి, పడుతుంటుంది. చాలా హార్డ్గా ఉందండి. ఇది యాక్చువల్లీ స్కేల్ బ్రేక్ అయిన తర్వాత ఇంత హార్డ్గా ఉండొద్దు, అంటే సల్ఫైడ్స్ ఎక్కువగా ఉన్నాయి మీ వాటర్లో. ధర్మవరం లొకేషన్లో సల్ఫైడ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. సో నార్మల్గా బ్రేక్ అయిన తర్వాత ఇంత హార్డ్గా ఉందంటే అర్థం చేసుకోవాలి మీరు కూడా. బ్రేక్ అవ్వకుండా ఉంటే ఇంకా ఎంత హార్డ్గా అవుతుందో, ఎంత నల్లలు జామ్ అయిపోతాయో మరి. ఇది స్కేల్ బ్రేక్ అయి ఉంది కానీ చాలా హార్డ్గా ఉంది, ఇంత హార్డ్ ఉంది. ఫిల్టర్స్ క్లీన్ అయిపోయాయి, స్కేల్ బ్రేక్ అయిపోయింది ఆల్మోస్ట్. మేము తీసాము, ఇక్కడ చూడండి ఎలా ఉందో స్కేల్ అనేది. ఈ టేబుల్ పైన పెట్టాం కదా, ఇదంతా కాల్షియం మెగ్నీషియం పౌడర్ అండి, చాలా హార్డ్ గా ఉంది ఈ స్కేల్ అనేది. మోస్ట్లీ ఓన్లీ 2 months అవుతుందండి ఇక్కడ పెట్టి కూడా. ఈ 2 months లో మీ ధర్మవరం లొకేషన్ లో ఇంత స్కేల్ ఉంది అంటే మీ కన్స్ట్రక్షన్ మొత్తానికి ఈ స్కేల్ కొద్దిగా పైప్ లైన్ లో జామ్ అయితే ఆ పైప్ లైన్లు మొత్తం జామ్ అయిపోయి తుప్పు పడతాయి ఇంకా భయంకరంగా. అసలు మీకు అలా జామ్ అయిన తర్వాత మీకు మళ్ళీ వాటర్ రాదు. ఒక్కొక్క చోట్ల వంకెలలో పట్టుకుందంటే మాత్రం మీకు ఆ వాటర్ మూవ్ అవ్వక మీరు ప్లంబింగ్ అంతా పగలగొట్టాల్సి ఉంటుంది. సో కొన్ని లక్షలు కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీ హౌస్ మొత్తానికి సురక్షంగా ఉంటుంది. దాంతోపాటు బ్యాక్టీరియా ఉండదు, వాటర్లో కాల్షియం ఉండదు. కాల్షియం ఎక్కువగా ఉంటే కూడా మన బాడీకి స్కేల్ మొత్తం స్కిన్ అనేది ఊడిపోతుంది. దాంతోపాటు చాలా హార్డ్గా ఉంటుంది, ర్యాషెస్ వస్తాయి, ఇచ్చింగ్ అవుతుంది, మన పైప్ లైన్లు జామ్ అవుతాయి, నల్లలు తుప్పుపడతాయి, గీజర్లు పాడైపోతాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఈ పౌడర్ వల్ల. ఇది ఏం చేస్తుంది, నెగిటివ్ అనేది తీసేస్తుంది. కాల్షియం మన బాడీకి అవసరం ఉన్నంత కాల్షియం మనకి ఇస్తుంది. ఎలాంటి కెమికల్ లేదు, జీరో మెయింటెనెన్స్, మీరుగా క్లీన్ చేసుకోవచ్చు. లైఫ్ టైం ఉంటుంది. మినిమం 10,000 hours ఒక ఎలక్ట్రోడ్ ఒక లైఫ్ టైం. ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే 20 years వరకు మీకు ఇది వర్క్ చేస్తుంది. ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే 19 to 20 years హ్యాపీగా. ఒక అపార్ట్మెంట్ అనుకున్నా కూడా ఎంత లేదన్నా ఒక 10 years వరకు అయితే మీకు ఇది వర్కౌట్ అవుతుంది. హ్యాపీగా మీరు ఇది పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. దీని గురించి మీకు కస్టమర్ ద్వారా కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇప్పిస్తాను. ఆయన ద్వారా కూడా ఏంటి పెట్టుకున్న తర్వాత ఆయన ఫీడ్బ్యాక్ అనేది మీరు ఒకసారి చూస్తారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రిజల్ట్ చూపించాను ఇప్పుడు 2 months తర్వాత అండ్ మాట్లాడిస్తాను. సో ప్రజెంట్ ఈ స్పన్ అనేది మనం కొత్తది ఇస్తున్నాం. జస్ట్ రీప్లేస్ చేయడం అండి, కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉండదు, తక్కువే ఉంటుంది. సో రెగ్యులర్ గా మీరు స్పన్ 45 days ఒకసారి 2 months ఒకసారి చేంజ్ చేసుకుంటే బెస్ట్ అండి. సో ఫ్రెండ్స్, స్కేల్ ధర్మవరంలో స్కేల్ బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ నేను పెట్టి 2 months అవుతుంది, క్లీనింగ్ అయిపోయింది. సార్ చూసారు కూడా ఎలా ఉంది అనేది. మీ ముందు ఆల్రెడీ ప్రత్యక్షంగా డైరెక్ట్ గా లైవ్ లో చూపిస్తున్నాను ఈ స్కేల్ అనేది. సార్తో కూడా మాట్లాడదాం. 2 months బ్యాక్ పెట్టుకున్నారు కదా, ఎలా ఎందుకు అప్రోచ్ అయ్యారు, ఎందుకు పెట్టించుకున్నారు, అండ్ పెట్టుకున్న తర్వాత ఆయనకి ఏంటి ప్రాఫిట్, ఏంటి లాభం. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు ప్రసాద్. ప్రసాద్ గారు. ఓకే, లొకేషన్ ఏమంటారండి ఎగ్జాక్ట్లీ మీ ధర్మవరం అంటే? ఇది యాక్చువల్లీ సిఆర్ఎం నగర్. ఓకే. బిఫోరే 6 BHK కంప్లైంట్. అయ్యో, దీనికి వాటర్ బ్లాక్ అవుతుంది, కోతుకోపలో నీళ్ళు రావడం లేదు, వాషింగ్ మిషన్ బ్లాక్ అయింది, వాటర్ బ్లాక్. ఇది పెట్టుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది? టోటల్ గా షాక్ అయ్యాం. బిల్డింగ్ ఓపెన్ అయ్యి జస్ట్ 3 months అయింది. దాని విషయాన్ని చాలా థింక్ చేస్తే ఆ 3 months లోనే మున్సిపల్ వాటర్ అయిపిస్తే
నాకు షార్టేజ్ వస్తుంది ఆల్రెడీ చిన్న 1 to 2 months మధ్యలోనే చిన్న స్మాల్ కంప్లైంట్ ఇన్నా ఓకే దాంట్లో 3 months ఎగ్జాక్ట్ గా రావడానికి నాకు వాటర్ షార్టేజ్ వస్తుంది 1 day ఆ షార్టేజ్ కి నేను బ్యాలెన్స్ చేయాలంటే కొలాయిల్ ఇంకా 2 ఇచ్చినా కూడా నాకు వర్కౌట్ కాదు. దానికి ప్రత్యామ్నాయంగా ఏమని చూద్దాం అంటే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసా ఈ హార్డ్ వాటర్ సాల్ట్ వాటర్ కంటెంట్ కింద. ఓకే దాంట్లో భాగంగా కొన్ని వీడియోలు చూస్తే నాకు నీ అప్రోచ్మెంట్ నీ వీడియోస్ నాకు కొద్దిగా మంచి అభిప్రాయం కలిగింది. ఓకే దాంట్లో భాగంగా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్లస్ నేను ఇప్పుడు ఈ రిజల్ట్ 100% ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో నాకు 99% రిజల్ట్ కనబడించింది. థ్యాంక్ యూ. ఇంకా అదర్వైజ్ మీరు ఏదైనా అడిగేదాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ నాకు వచ్చింది. మీకు వచ్చింది. ఓకే సో మీకు అంటే మా ప్రొడక్ట్ పెట్టిన కాడికి మీరు పెట్టిన అమౌంట్ మీకు పర్లేదు అనిపిస్తున్నారు? 100% సాటిస్ఫై అవుతున్నారు. మాకు కావాల్సింది మీ సాటిస్ఫాక్షన్. మీ సాటిస్ఫాక్షన్ ఉంటేనే మేము అంతవరకు సర్వీస్ ఇవ్వగలం. దాంతోపాటు ఎలా వచ్చిందో చూడండి ఒకసారి, ఎంత డేంజర్గా ఉందో, చాలా హార్డ్గా ఉంది. ఈ శుద్ధ మనం ఇప్పుడు తీసిందే లైవ్లో సార్కి ఆల్రెడీ డెమో చూపించాను. మీకు ధర్మవరం లొకేషన్లో కావాలంటే ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్వేర్ ధర్మవరమే కాదు, తాడిపత్రిలో ఉంది, గుత్తిలో ఉంది, అనంతపూర్లో ఆల్రెడీ చాలా పెట్టాను, ధర్మవరంలో పెట్టాను, నెక్స్ట్ మడక్చర్లో పెడతాను. మీ సరౌండింగ్స్ ఇంకెక్కడైనా సరే ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్వేర్ కావాలి మాకు, బోర్ వాటర్లో శుద్ధ ఎక్కువ ఉంది, బోర్ వాటర్లో కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉంది, దాంతోపాటు బ్యాక్టీరియా కూడా ఉంది మీ వాటర్లో. సో మా తేజ ఆక్వా సొల్యూషన్స్ డిస్క్రిప్షన్ లో మా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ డిస్క్రిప్షన్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన మేము ప్రొవైడ్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. మా వీడియో చూస్తూ ఉండండి.